దేవుని గొప్ప పరిசுத்த நாமனுக்கு மகிமை கலுகுను காக்க. ஆண்டவருடைய పరిశుద్ధ నామத்திற்கு మహిమ ఉండావதாக. దేవుడు ఇంతవరకు మనకు కృపను చూపించి మన జీవితాన్ని చక్కగా నడిపిస్తున్న కృపలను బట్టి ఆయనకు వందనాలు. ஆண்டவர் இம்மற்றுமாக நம்மளுடைய வாழ்க்கையை அவர் செமையாக நடத்தி கொண்டு வருகிறதுக்காக அவருடைய கிருபைக்காக நன்றி செலுத்துகிறோம். ఈ ఉదయకాలమందు ఒక చిన్న ఆలోచన అన్నమాట. ఆ ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ஆசைப்படுతున్నాను. இந்த காலை நேரத்தில் ஒரு சிறிய யோசனை, அந்த காரியங்களை உங்களோடு கூட பகிர்ந்து கொள்ளும்படியாக நான் ఆశపడుகிறேன். తెలుసో తెలియకనో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధ రంగంలో మనము ఉన్నామన్న విషయము కొందరు ఎరుగుతున్నాం, కొందరికి తెలుసు, మరి కొందరికి వచ్చే అర్థం కాదనమాట. అదేంటి యుద్ధము? ఆత్మీయమైన యుద్ధము అనుకోవచ్చు. நாம் தெரிந்தோ தெரியாமலோ ஒவ்வொருத்தரும் அனுதினமும் ஒரு போராட்டத்துல நாம் இருந்து கொண்டே இருக்கிறோம். ஒரு யுத்தம் செய்து கொண்டிருக்கிறோம். யுத்த பூமியில நாம் நின்று கொண்டிருக்கிறோம். சிலருக்கு அது மிகவும் அதிகமாக விளங்கும், மற்ற சிலருக்கு అவ்வளవాగా తెలియదు. అదేనే యుద్ధం என்று కూడా నిனைப்பாங்க. మనము వాటిని అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన ప్రతి వారు సాతాను అనే వానితో யுத்தము చేయడానికి పూనుకున్నారని అర్థం. நாம் உணர்ந்தாலும் உணராவிட்டாலும் ஆண்டவராக இயேசுவை சொந்த இரட்சகராக ஏற்றுக்கொண்டு அவருக்கு பின்பாக நடக்கிறவர்கள் பிசாசுக்கு விரோதமாக யுத்தம் செய்கிறவர்களாக இருக்கிறார்கள் என்று நாம் தெரிந்து కొள்ள வேண்டும். బైబిల్ గ్రంథంలో మనకు అనేక వాక్యాలు, మరి ముఖ్యంగా కొత్త నిబంధనలో ఆత్మీయమైన యుద్ధము, ఆత్మీయమైన పోరాటము గురించి మాట్లాడుతుంది. வேத வசனத்துல முக்கியமாக புதிய ஏற்பாட்டின் காலங்கள்ல நமக்கு ఆవికుரிய యుద్ధத்தை குறித்து పేసుகிறது. పాత నిబంధనను మనం చదువుకునేట్లా అక్కడ రాయబడినన్ని కూడా మనుషులతో యుద్ధం చేశారనమాట. మరి యహూదులుగా ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉన్నవారు, ఐగుప్తియులు, అమలాకీయులు, మోబీయులు అన్న అనేక జాతికి చెందిన ప్రజలతో యుద్ధము చేసి మాంసముతో, శారీరముతో, రక్తముతో యుద్ధం చేసి విజయాన్ని సాధించారు. కొన్ని మార్లు వారు ఓడిపోయారు కూడా. நாம் பார்க்கிறோம் பழைய ஏற்பாட்டில் இஸ்ரவேல் ஜனங்கள் அமலாக்கியர், மோவாபியர், பிலிஸ்தியர் என்று சொல்கிற பல ஜாதி மக்களோட அவர்கள் யுத்தம் செய்து அவர்கள் சில யுத்தங்களை ஜெயித்திருக்கிறாங்க, சில யுத்தங்களை தோற்று போயிருக்காங்க. ஆனா அவங்களுடைய யுத்தம் எல்லாம் మాంసத்தోட, రక్తத்தోட இருந்தது. ఈ ఉదయకాలం మనం ఒక వాక్యం, మనందరికి తెలిసిన వాక్యం అంటే ఇది ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం. எல்லோருக்கும் தெரிந்த ஒரு வசனம். எபேசியர் 6வது அதிகாரம் 12வது வசனத்தை நீங்க பார்க்கலாம். ఎఫెసీయులు 6:12. For we wrestle not against flesh and blood but against principalities. చదవండి సిస్టర్. ஏனெனில் மாம்சத்தோடும் இரத்தத்தோடும் அல்ல, துரைத்தனங்களோடும் அதிகாரங்களோடும் இப்பிரபஞ்சத்தின் அந்தகார லோகாதிபதிகளோடும் வானமண்டலத்திலுள்ள பொல்லாத ஆவிகளின் சேனைகளோடும் நமக்கு పోరాటం ఉంది. ఆమేన్. క్లుప్తంగా చెప్పుకోవాలంటే శరీరంతో, రక్తముతో, మనుషులతో మనకు పోరాటము లేదు అన్నది ఈ కొత్త నిబంధన సమయంలో మనకు నియమింపబడింది, ఇవ్వబడింది. అందుకే దేవుడు వచ్చి ఎవరితో కూడా గొడవ పడకు, యుద్ధము చేయకు అనేసి మనకు దేవుడు వచ్చి చెప్పాడనమాట. முக்கியமாக இந்த புதிய ஏற்பாட்டு காலத்துல நமக்கு மனுஷர்களோட யுத்தம் கிடையாது, మాంసத்தோட రక్తத்தோட యుద్ధం கிடையாது. దానికి బదులుగా మన యుద్ధము, మన పోరాటం ఎవరితో అంటే అపవిత్ర ఆత్మలు, సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క శక్తులు. అనేక ర్యాంక్స్ ఉన్నాయి అక్కడ, రాయబడిన ర్యాంక్స్ అన్నమాట. వాళ్ళ కేటగిరీస్, ర్యాంక్స్ ఉన్నాయి. ఒక 5-6 కేటగిరీస్ ఇచ్చాడు. వాటితో మన పోరాటము
అని కూడా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. இந்த இடத்துல பார்த்தீங்கன்னா, நெறைய அந்தகார வல்லமைகள், பிசாசின் கிரியைகள், அசுத்த ஆவிகள் என்று வகை வகையான பிசாசுகளை குறித்து, அசுத்த ஆவிகளை குறித்து எழுதப்பட்டிருக்கு. அவங்களோட தான் நமக்கு యుద్ధమా. ఈరోజు మీ జీవితంలో పోరాటం కలుగుతుందా? ఈరోజు మీ జీవితంలో నెమ్మది లేదా? ఈరోజు రోగాలొస్తున్నాయా? ఈరోజు మన జీవితంలో ఆర్థికమైన కష్టాలున్నాయా? ఈరోజు కుటుంబంలో శాంతి, సమాధానాన్ని కోల్పోతున్నామా? గొడవలు వస్తున్నాయా? ఒకరినొకరు కసురుకుంటున్నాం, తిట్టుకుంటున్నాము. అంటే మనము ఆత్మీయమైన யுத்தంలో சோலிపోతున్నామని అర్థము. இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கையில போராட்டங்கள் இருக்கிறதா? நிம்மதி இல்லாத ஒரு நிலையா? குடும்பத்தில போராட்டமா? குடும்பத்தில சண்டை, சச்சரவு, பிரிவினை, சமாதானக்கேடு, மன்னிக்க முடியாத தன்மை, இப்படிப்பட்ட காரியங்கள் நடக்கிறது என்றால், வியாதி, பலவீனம், பண இழந்து போகிறது, இவைகளெல்லாம் ஒரு ஆவிக்குரிய போராட்டத்தை தெரிவிக்கிறது. ஆவிக்குரிய போராட்டத்தில் நாம் தோல்வி అடைகிறோம் என்று தெரிவிக்கப்படுகிறது. పాపంలో పడిపోతున్నామా? మరలా పాపంలో పడుతున్నామా? ఆత్మీయంగా మనము సోలిపోతున్నామని అర్థం. மறுபடியும் தெரிந்து பாவத்தில விழுந்து போகிறோமா? அப்படி விழுந்து போகிறோம் என்றால், நாம் இந்த போராட்டத்தில நாம் తోత్తు పోகிறோம் என்று అది పొరుల్. బాగా ఆలోచించండి. ఒక యుద్ధము అని చెప్పినప్పుడు రెండే ఉంటుంది. ఒకటి గెలవడము, మరొకటి ఓడిపోవడము, అలా కాకపోతే కాంప్రమైజ్. ఇద్దరు వచ్చి ఏక మనస్సుతో గొడవలొద్దు అనుకున్నట్లు சமாதானாన్ని கோருకుంటారు. நன்றாக யோசிச்சு பாருங்க. யுத்தம் நடக்கும்போது 3 காரியம் தான் நடக்கும். ஒன்று இவங்க ஜெயிக்கணும், இல்லாவிட்டால் தோற்கணும். 3வது ஒரு வாய்ப்பு 2 பேரும் 2 தேசத்துல இருக்கிறவர்களோ 2 பேரோ அவங்க என்ன பண்ணணும்னா, ஒருத்தருக்கு ஒருத்தர் விட்டு குடுத்து ஒரு కాంప్రమైజ్ నిலைமைకి ఒప్పురువాగணும். ఇప్పుడు మన విరోధి ఎవరంటే సాతాను. వాని దూతలు. వారితో ఉన్న అపవిత్ర ఆత్మలు, పడిపోయిన ఆత్మలు. వారితో మనం యుద్ధం చేస్తే ఒకటి మనకు విజయం దొరకాలి. లేకపోతే మనం సోలిపోవాలి. మూడో ఆప్షన్ కాంప్రమైజ్ అంటే ఇంకా ఆత్మను కోల్పోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. సాతానుతో పొత్తు పెట్టుకోలేము. సాతానుతో మనం స్నేహం పెంచుకోలేము. ఇంకా నువ్వు నా మీద దాడి చేయొద్దు, నేను నీ మీద దాడి చేయను. మనమిద్దరము స్నేహితులము అని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేము కదా! గెలిస్తే గెలవాలి. లేకపోతే ஓட்டமనేది ఖాయం. நன்றாக யோசிச்சு பாருங்க. இப்ப நம்மளுடைய விரோதி பிசாசு, அவனுடைய தூதர்கள், அவனோடு கூட இருக்கிற சேனை. அவர்களோடு யுத்தம் செய்யும்போது ஒன்று நாம் ஜெயிக்கணும். இல்லாவிட்டால் அவன் நம்ம மேல ஜெயத்தை கொண்டு வந்து விடுவான். அவனுடைய ஜெயத்தை கொண்டு வந்து விடுவான். 3வது ஒரு ஆப்ஷன் நமக்கு இல்ல. அவனோடு கூட ஒப்புரவாகிறது. அவனோடு ஒப்புரவு ஆயிட்டோம்னா, அப்போ நாம் தேவனுக்கு விரோதியா மாறிடுவோம். பிசாசோடு நம்ம ஒரு நண்பனாக, நட்பாக வைத்துக்கொண்டு, இனி என்ன எதுவும் செய்யாத பிசாசே என்று நாம் அவங்ககிட்ட கேட்க முடியாது. அப்படி கேட்டா அது பெரிய కుற்றమా పోయడం. ఇప్పుడు మనకున్నది 2 ఆప్షన్స్. ఒకటి గెలుపు, రెండవది ఓటమి. நமக்கு இருக்கிறது 2 வாய்ப்பு தான் இருக்குது. ஒன்று ஜெயிப்பது, இரண்டாவது தோல்வி అடைகிறது. ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణము ఈ యుద్ధము జరుగుతూ ఉందన్నమాట. యుద్ధంలో మనము గెలుస్తున్నామా? ஓடிపోతున్నామా అన్నదాన్ని మనమే నిర్ణయించాలి. మనకే తెలుసు. இன்றைக்கு நம்மளுடைய ஒவ்வொருத்தருடைய வாழ்க்கையில் நடக்கிற இந்த யுத்தத்துல அனுதினமும் நாம் ஜெயிக்கிறோமா, தோல்வி அடைகிறோமா என்கிற காரியம் நமக்கே தெரியும். வேற யாருக்கும் தெரியாது. நமக்கு தான் தெரியும் என்ன நடக்குது என்று சொல்லி. ఇప్పుడు ఈ ఆత్మలు మనతో పోరాడుతున్నాయి. కనబడే ఒక విరోధి అయితే వాళ్ళతో పోరాడడమే కష్టం కదా! మనకు కంటికి కనబడే వారితోనే ఇప్పుడు మన భారతదేశం ఉంది. మనకు విరోధులుగా పాకిస్తాన్ దేశం ఉన్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నాం. అయినప్పటికీ హఠాత్తుగా చెప్పకుండా దాడులు చేసేసి యుద్ధము కలిగే పరిస్థితులు మనం చూస్తున్నామన్నమాట. తెలియక ఏం చేయకపోతే ఊరుకు పడుకున్న వారిని, అమాయకుల్ని, షికారుకొచ్చిన వారిని కూడా చంపేయడము, దారుణంగా చంపేయడం అనే పరిస్థితి కలుగుతుందంటే ఇప్పుడు మన పరిస్థితి చూడండి. మన కంటికి ఎవ్వరు కనపడరు.
ఏది ఉండదు. మనం ఒక్కరే ఉన్నట్టు ఉంటుంది. కానీ వెనుక నుంచి, ముందు నుంచి, అటు కుడివైపు, ఎడమ వైపు నుంచి విరోధులు పోరాడుతూ ఉన్నారు. కంటికి కనబడని విరోధులు. நன்றாக யோசிச்சு பாருங்க. இப்போ வந்து இந்திய தேசம் இருக்குது, பாகிஸ்தான் இருக்கு. நமக்கு விரோதமா இருக்கிறாங்க. கண்களுக்கு தெரிந்த விரோதியே என்ன பண்றான்? தெரியாத நேரத்துல, எதிர்பார்க்காத நேரத்துல வந்து அப்பாவியான மக்களை கொண்டு போட்டுட்டு போயிடுறாங்க. அதுக்கு பிறகு சண்டைலாம் நடக்குது, யுத்தம் நடக்குது. ஆனா நம்மளுடைய நிலைமை என்னவென்றால், நம் கண்களுக்கே தெரியாத ஒரு விரோதி. அவன் எப்ப வருகிறான்? எங்க வருகிறான்? பின்னாடி வருகிறானா? முன்னாடி வருகிறானா? வலது பக்கமா? இடது பக்கமா? என்று தெரியாத ஒரு நிலைமை. அப்போ எவ்வளவு நாம் வந்து அதிகமாக కవనం உள்ளவர்களாக இருக்கணுంటూ కూడా మనం పాకను. ఈరోజు ఒక 4 భాగాలు చూద్దాం. ఎటువంటి దాడులు మన మీద జరుగుతాయి? ఏం జరుగుతుంది? అన్న కార్యాన్ని బట్టి చూద్దాం. இன்றைக்கு ஒரு 4 ஆஹ், 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 4 திசையில எப்படி பிசாசு வந்து யுத்தம் செய்வான்? அந்த யுద్ధத்துல என்னென்ன நமக்கு என்ன బాధిப்பு ఉండాகும் என்றுதான் பார்க்கலாம். మొట్టమొదటిగా మీ యొక్క పర్సనల్ లైఫ్ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయడానికి మీ విరోధి పూనుకునున్నాడు. నంబర్ 1, he wants to destroy and have a personal destruction in your life. You want to destroy your personal life, especially your character. నంబర్ 1, సాతాను వచ్చి మీ యొక్క వ్యక్తిగత జీవితము ఎక్కువ చెప్పుకోవాలంటే మీ యొక్క క్యారెక్టర్ ని పాడు చేయడానికి సాతాను పూనుకుని ఉన్నాడనమాట. முதலாவது பிசாசு நம்மளுடைய விரோதி நம்மை தனிப்பட்ட விதத்துல நம்மளுடைய வாழ்க்கையை அழிக்கவும் நம்மளுடைய வாழ்க்கையில கேடை உண்டாக்கும்படியாக அவன் வருகிறான். ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 27 వాక్యాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. చూడండి. ఆ వాక్యాల్లో ఇలా రాయబడింది. మీరు ఒకరితో ఒకరు సత్యాన్ని మాట్లాడి ఎవరు కూడా అబద్ధాన్ని ఒకరితో ఒకరు మాట్లాడొద్దు. కోపపడినా పాపము చేయకు. నీ యొక్క కోపము సూర్యుడు అస్తమించేలోగా అణిగిపోవాలి. అది తగ్గిపోవాలి. అలా లేకపోతే మీరు సాతానుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవివ్వడం జరిగింది. எபேசியர் 4ஆம் அதிகாரம் 25லிருந்து 27வது வசனம் இப்படி சொல்லுகிறது. நீங்கள் ஒருவரோடு ஒருவர் சத்தியத்தை பேசுங்கள், பொய்யை விட்டுவிடுங்கள். கோபம் கொண்டாலும் பாவம் செய்யாதிருங்கள். சூரியன் அஸ்தமிக்கிறதுக்குள்ளாக உங்களுடைய கோபம் தணியணும். அப்படி இல்லைன்னா பிசாசுக்கு நீங்க இடம் கொடுத்துருவீங்க. இடம் கொடுக்காதிருங்கள். మన వ్యక్తిగత జీవితంలో సాతాను క్రియ చేయాలంటే మనము స్థలం ఇవ్వకుండా వాడు క్రియ చేయలేడు. బాగా అర్థం చేసుకో. మీరు నేను అవకాశం ఇవ్వకపోతే మన జీవితంలో ఒక వీక్నెస్ ఉంచుకోకుండా ఉన్న ఎడల వాడు లోపల రాలేడు. కానీ మనం ఒక అవకాశం ఇచ్చి కోపము అన్న ఒక విషయాన్ని ఇచ్చినట్ల ఆ గ్రౌండ్ మీద, ఆ భూమి మీద సాతాను వచ్చి నిలబడుకొని మీ యొక్క జీవితాన్ని, నా యొక్క జీవితాన్ని పాడు చేయడానికి 100% அதிகாரம் உனக்கு கలుగుతుంది. பாருங்க, நன்றாக யோசிச்சு பாருங்க. ஒரு கிறிஸ்தவன் கோபத்துக்கு இடம் கொடுக்கும்போது அந்த கோபம் என்கிற அந்த பூமியின் மேல பிசாசு வந்து அமர்ந்திருந்து நம்மளுடைய வாழ்க்கையை అழிపాన్. పాపము లేని చోట్లలో సాతాను క్రియ చేయలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. పాపం ఇల్లాద இடத்துல సాతాన్ క్రియ செய்ய முடியாது. ఈ కారణం బట్టి దేవుడు చెప్తున్నాడు పాపం చేయకు, పాపం చేయకడంటే దేవునికి విరుద్ధంగా పాపం చేయడం మాత్రం కాదు. పాపం చేసినప్పుడు అపవిత్రాత్మలు ఆ మనిషి హృదయంలో, ఆలోచనల్లో వచ్చి మరింత ఎక్కువగా దాడి చేయడం అనేది కూడా జరుగుతుంది. பாவம் செய்யாதிருங்கள் என்று ஏன் ஆண்டவர் சொல்லுகிறார் என்றால், அவருக்கு விரோதமான குற்றம் மட்டும் கிடையாது. அது பிசாசுக்கு இடம் கொடுக்கிறது. ఒక ఉదాహరణకు ఇంటిని బాగా శుభ్రపరిచి ఉంచుకోకపోతే తిన్న ఆహారం అంతా కూడా కిచెన్‌లో అటు ఇటు పడేసి పలు రోజులు వదిలేస్తే ఏం జరుగుతుంది? మీకు తెలుసు. కాక్రోచెస్ వస్తాయి, ఎలుకలొస్తాయి. అన్ని పురుగులన్నీ కూడా వచ్చేసి ఆ ఇల్లు గందరగోళం అయిపోతుంది. ఎందుకు ఎలుకలు వస్తున్నాయి? ఎలుకల్ని కొట్టడం ప్రయత్నించినట్లా, చంపడానికి ప్రయత్నించినట్లా, కాక్రోచ్‌ని చంపడానికి ప్రయత్నించినట్లా ఎన్ని చంపినా మరుసటి రోజు చూస్తే మరింత ఎక్కువగా వస్తుందే తప్ప அது ஆகிப்போகுது. ஒரு வீடை உதாரணமா எடுத்துப்போம். ஒரு வீட்டுல வந்து ஒரு கிச்சன்ல சாப்பிட்ட சாப்பாடுலாம் அழுக்கு அதெல்லாமே அப்படியே கீழெல்லாம் போட்டு அதை சுத்தப்படுத்தாம பல நாட்களாக விட்டு விட்டா நிறைய
காக்ரோச்சஸ் வரும், எலிகள் வரும். நெறைய இந்த மாரி சின்ன சின்ன பூச்சி, புழுக்கள்லாம் வரும். அதை அழிக்க நீங்க எவ்வளவுதான் முயற்சி செஞ்சாலும், ஒரு எலி அடியுங்கோ, ஒரு காக்ரோச் அடியுங்கோ, 2 அடியுங்கோ, 3 అడిగో. ఆనాళ్ళు ஒரு 4 నాళ్ళు విట్టట இன்னும் அதிகமா వரும். అరే! మా ఇంట్లో ఈ ఎలుకల సమస్యల నుంచి మాకు విడుదల లేదు అనుకుంటే, ఎలుకలను చంపడం విడుదల కాదు. ఇంటిని శుభ్రపరచడమే నిజమైన విడుదల. எங்க வீட்ல வந்து எலிகள் அதிகமா இருக்குது. அதை எப்படி நிப்பாட்டுகிறது? அதை எப்படி கொல்லுகிறது? என்று யோசிக்கிறத விட, எங்களுடைய வீடை எப்படி நாங்கள் సుత్తமாக வைத்துக் கொள்வது என்று தான் యోசிக்கணும். అదే విధంగా ఈరోజు కూడా క్రైస్తవుల జీవితంలో పాపాన్ని తెలిసి తెలిసి ఉంచుకోవడం వల్ల సాతాను క్రియ చేస్తున్నాడు. రోగాలొస్తున్నాయి, ఆర్థికమైన సమస్యలొస్తున్నాయి, చెడు తలంపులొస్తున్నాయి. మరి వారి జీవితంలో నెమ్మది లేదు, నిద్రపోలేకున్నారు, సంతోషంగా ఉండలేకున్నారు, సమాధానం లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఇలా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ క్రైస్తవులు? సేవకుల దగ్గరెళ్లి నాకు నిద్ర రావడం లేదు ప్రార్థించండి. నాకు అనారోగ్యము ప్రార్థించండి. నాకు ఈ బాధ విడుదల కావాలి ప్రార్థించండి. మరి సేవకులు కూడా బలంగా ప్రార్థించి ఆ అనారోగ్యాన్ని గద్దించి, ఆ యొక్క సమస్యను గద్దించి వారి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ விடுதலை பொந்துக்கொண்டுన్నారు. இப்போ ஒரு கிறிஸ்தவனுடைய வாழ்க்கையில கூட அநேக பாவங்களை வைத்துக் கொண்டிருக்கும்போது, அவனுடைய வாழ்க்கையில அநேக போராட்டங்கள் வருகிறது. தனிப்பட்ட போராட்டம், பாவ சிந்தனை போராட்டம், பிசாசின் போராட்டம், தூங்க முடியல, நித்திரை செய்ய முடியல, பண பண பற்றாக்குறை, சரீரத்தில் பலவீனம் இப்படிலாம் வருகிறது. இதற்கு என்ன செய்றாங்கோ, ஒரு சீக்கிரமா ஒரு விடுதலை பெற்றுக்கொள்ளும்படியாக பல ஊழியக்காரங்கிட்ட போயிட்டு, முக்கியமாக அபிஷேகம் பெற்ற, ஆவிக்குரிய வரங்கள் நிறைந்தவங்களிடத்துல போய் ஜெபம் கேட்கறாங்க. அவங்களும் జెబం பண்ணி சில కార్యங்களை విడుదల వాంగి కుడుకుறாங்க. కానీ బాగా అర్థం చేసుకోండి. అలా చేసినప్పుడు మీరు ఆ ఎలుకలను చంపుతున్నారే గాని, మీ ఇంటిని శుభ్రపరచటం లేదు. సంపూర్ణ విడుదల ఖచ్చితంగా రానే రాదు. 10 సంవత్సరాలయ్యాక కూడా జీవితం అలాగే ఉంటుంది. ஆனா நன்றாக யோசிச்சு பாருங்கோ. அப்படி போயிட்டு சும்மா நம்ம கொஞ்சம் விடுதலை வாங்கிக் கொண்டிருந்தா, நம்ம அந்த எலிகளை தான் சாவடிச்சுக் கொண்டிருக்கிறோமே தவிர, వీడై సుత్తపడితే నా ముయற்சி చేయలే. మీకు సంపూర్ణమైన విడుదల కలగాలంటే ఒకటే మార్గము. యేసయ్యకు స్ సమస్తాన్ని అప్పగించుకొని ప్రతి కీడును, ప్రతి పాపమును మీ హృదయం నుంచి తీసివేసి పశ్చాత్తాపపడి దేవుని కృపను కోరుకునేడలా అప్పుడు నిజమైన విడుదల అనేది కలుగుతుంది. உங்களுக்கு விடுதலை வேண்டும், உண்மையான விடுதலை வேண்டும் என்றால் ஒரு மனிதன் நிச்சயமாகவே அவன் சகல பாவத்தை விட்டு மனம் திரும்பி அவன் வந்து மனஸ்தாபப்பட்டு கண்ணீர் வடித்து தேவனிடத்துல தன்னுடைய ஆவி, ஆத்மா, சரீரத்தை ஒப்பு கொடுக்கும்போது அவனுக்குள்ள ஒரு జీవన్ నిశ్చయமாக ఉండాகும். ஒரு విడుదலை ఉండాகும். ఒకటి మొట్టమొదటిగా నేను చెప్పాను. వ్యక్తిగతంగా సాతాను పోరాడి మన మీద దాడి చేస్తాడు. முதலாக சொன்னேன். நம்மளுடைய தனிப்பட்ட வாழ்க்கையை கெடுப்பான். మన జీవితంలో పాపపు అలవాట్లను తీసుకొచ్చి బంధకాల్లో తోసేది సాతాను యొక్క క్రియ. అలా తోసేస్తే ఆత్మను నరకానికి తీసుకెళ్ళిపోవచ్చు. சில பாவ பழக்கங்கள்ல உங்களை கட்டுக்குள்ளாக தள்ளி அந்த கட்டுல வைத்து பிசாசு ఆత్మవి నరకத்துக்கு கொண்டு போக அவன் ప్రయత్నం செய்வான். రెండో భాగము సాతాను క్రియ చేసి మీ కుటుంబాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. బాగా గమనించండి, వింటున్నారా? మన కుటుంబాన్ని, మనకున్న మంచి సంబంధాన్ని பாடு చేయడానికి சாத்தானு பூணுకున్నాడు. இரண்டாவது பிசாசானவன் என்ன செய்கிறான்? కుటుంబத்தை అழிக்க வருகிறான். చరిత్రలో మీరు చూశారు, దేవుని చరిత్రలో ఆదాము, అవ్వ అని ఇద్దరిని దేవుడు సృష్టించి ఏదెన్ తోటలో ఉంచగా ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో పాపం తీసుకొచ్చి, అవిధేయతను తీసుకొచ్చి సంతోషాన్ని, సమాధానాన్ని, మరి జీవము నుండి మరణానికి వారిని తోసేయడం అనేది కూడా జరిగింది. நாம் ஆதியாகமத்துல பார்க்கும்போது ஆண்டவர் படைத்த முதல் குடும்பம் ஆதாம், ஏவாள். அவங்களுடைய வாழ்க்கையில பெரிய பிரச்சனை கொண்டு வந்துட்டான். பிரிவினை கொண்டு வந்துட்டான். ஒருத்தர் மேல ஒருத்தர் வந்து குற்றம் சொல்லுகிறது போல அப்படிப்பட்ட சூழ்நிலையில కీழ்పడియాத తన్మికుల్లాగా పోయి పిశాసు என்ன பண்ணான்? కుటుంబத்தை அவன் வந்து తాకినాன். ఈరోజు అనేక కుటుంబాల మీద, క్రైస్తవ కుటుంబాల మీద సాతాను దాడి చేస్తున్నాడు. కుటుంబాలను వాడు విడగొడుతున్నాడన్నమాట. இன்றைக்கு பிசாசானவன் அநேக குடும்பங்களை அவன் வந்து அவர்கள் மேல் யுத்தம் செய்து కుటుంబத்தை பிரிக்கிறான். సాతాను యొక్క
చిత్తము కుటుంబాల మీద ముఖ్యంగా భార్యాభర్తలను వచ్చి వారిని వచ్చి దూరపరచడమే சாத்தானு చిత్తం. பிசாசுடைய பிளான், அவனுடைய ஆலோசனை என்னவென்றால் ஒரு கணவனையும் மனைவியும் பிரிக்கணும். తల్లిదండ్రులుగా ఉన్నవారు భార్యాభర్తలుగా ఉన్న వారిని వాడు దూరం చేసేసిన యెడల వారి సంతానాన్ని కూడా వాడు తప్పుదారి పట్టించడానికి చాలా సులువుగా ఉంటుంది. ஒரு தகப்பனையும் தாயும் ஒரு திருமணமான ஒரு கணவனையும் மனைவியும் பிசாசு பிரிச்சுட்டா அவங்களுடைய பிள்ளைகளை பாவத்துக்குள்ளாக உலகத்துக்குள்ளாக கொண்டு போக ரொம்பவும் సులభமாக இருக்கும். 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వాక్యంలో పౌలు గారు ఇటువంటి ఒక ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తున్నారన్నమాట. 1 కొరింథియర్ 7వ அதிகாரம் 5வது வசனத்துல அப்போஸ்தலனாகிய பவுல் இப்படிப்பட்ட ஒரு ఆలోచనే கொடுக்கிறார். ఇక్కడ రాయబడిన ఈ వాక్యం 1 కొరింథీయులు 7:5లో రాయబడిన వాక్యము వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఎలా జీవించాలి అని కూడా రాస్తున్నాడు. இந்த 1 கொரிந்தியர் 7ஆம் அதிகாரம் 5வது வசனத்துல திருமணமான கணவனும் மனைவியும் எப்படி இருக்க வேண்டும் என்று కూడా எழுதியிருக்கிறார். అక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే భార్యాభర్తలు ఎప్పుడు ఏకంగా ఉండాలంట. ఒక్క శరీరము గనుక ఒక స్థలములో ప్రతిరోజు ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ప్రేమించుకొని, సంతోషంగా వారి హృదయాన్ని అప్పగించుకోవాలి. మనకు క్రీస్తుకి ఎలాంటి ఒక స్నేహము, ఎలాంటి ఒక విధేయత ఉందో అదే విధంగా కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఉండాలని దేవుని చిత్తము. இன்றைக்கு நாம் தேவனோடு எப்படி நடக்கிறோம், அவரோடு எப்படி உறவாடுகிறோம், அதே போலதான் ஒரு கணவனும் மனைவியும் கூட என்றைக்கும் பிரியாம ஒரே இடத்துல இருந்து, ஒரே స్థలத்தில் இருந்து ஒருவரை ஒருவர் నేసిக்கணும் என்று சொல்லுகிறார். ఒక భర్త భార్యకు చేయాల్సిన కార్యక్రమాన్ని చేయాలి. ఒక భార్య ఒక భర్తకు విధేయతగా ఉండే కార్యాన్ని కూడా చేయాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని దేవుని వాక్యంలో మనకు చక్కగా బోధిస్తున్నది. ஆண்டவருடைய வசனத்தில் மிகவும் அழகாக கணவன்மார்களே உங்களுடைய மனைவிகளை நேசியுங்கள், மனைவிகளே உங்களுடைய கணவனுடைய వార్తకి కీழ்పడియుంగల్ என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. ఈ వాక్యంలో చెప్తున్నాడు మీరు ఎప్పుడు ఏకంగా ఉండాలంటే ఎప్పుడు రిలేషన్‌షిప్ లో ఉండాలి. ఎప్పుడు ప్రేమలో ఉండాలి. అలా లేక దూరం అయిపోతే సాతానుకు స్థలం ఇస్తున్నారు అని కూడా చెప్తున్నాడన్నమాట. அவர் என்ன சொல்லுகிறார் என்றால் ஒரு கணவனும் மனைவியும் எப்பொழுதும் இணைந்து இருக்கணும், எப்பொழுதும் அன்புல இருக்கணும், எப்பொழுதும் ஒருவர் நேசிக்கணும். அப்படி நேசிக்காம దూరமா இருந்துட்டீங்கன்னா పిశాసుకి ఇடம் கொடுக்கிறீங்கో. బైబిల్ వాక్యం చెప్తుంది ప్రార్థించుకోవడానికి ముఖ్యంగా కొన్ని మార్లు వచ్చి ఆత్మీయంగా ఎదగడానికి ప్రార్థించుకుంటున్నారు అనుకోండి. ఒక 3 రోజులు ఉపవాసం. ఆ 3 రోజులు భార్య భర్త దూరం ఉంటే పర్లేదంట. ఆ తర్వాత మీరు ఏకమైపోవాలని వాక్యము సెలవిస్తున్నది. ஒரு 3 நாட்கள் ஒரு கணவனும் மனைவியும் ஒரு உபவாச ஜெபம் பண்ணுகிறாங்க என்று வைத்துக்கொள்ளுங்க. அப்போ வந்து இந்த குடும்ப வாழ்க்கையில கொஞ்சம் గ్యాప్ எடுத்துக்கிட்டு அவங்க இருக்கலாம். ஆனா அதுக்கு பிறகு அவங்க ஒன்று சேர்ந்து విడడం. కొందరు క్రైస్తవులు మరి ఎక్కువ స్పిరిచువల్‌గా మారిపోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తారంటే ఇక మనకు కుటుంబ సంబంధాలు వద్దు. భార్య భర్త ఉంటే కూడా మనము ఇక బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉండిపోవాలనుకుంటారు. అలా చేస్తే ఏం జరుగుతుందంటే కుటుంబం పాడైపోతుంది. சிலர் வந்து மிகவும் அளவுக்கு மீறி மிஞ்சின நீதிமானாக மாறி கணவனும் மனைவியும் இருந்தாலும் ஒரு சகோதரன் சகோதரியை போல என்று நினைத்துக்கொண்டு அவங்களுடைய కుటుంబ வாழ்க்கையை வாழாம இருக்கும்போது அந்த కుటుంబத்துல పిరివినే வந்துவிடும், పోరాటం வந்துவிடும். అలా సాతాను ఏం చేస్తాడు? ఒక భార్య ఒక భర్త దూరమైపోతే వాళ్ళు కలుసుకోకపోతే ఏం జరుగుతుందంటే అక్రమ సంబంధాలు తీసుకొస్తాడు. ஒரு கணவனும் ஒரு மனைவியும் இணைந்து இருக்காவிட்டால் அந்த కుటుంబం பிரியும். தேவையில்லாத ఉలగ స్నేహం ఉள்ள வந்துவிடும். ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి పెద్ద కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో ఉంటారన్నమాట. పెళ్లి చేసుకున్న తరువాత 10 రోజులు ఉండి 11వ రోజు భర్త అమెరికాకి వెళ్ళిపోతాడు. భార్య ఇండియాలో ఉంటుంది. అలా ఉంటే కుటుంబాలు పాడైపోతుంది. సాతాను హవ్వను శోధించినట్లు శోధించి వారి జీవితంలో అనేకమైన అవసరము లేని స్నేహాన్ని తీసుకొచ్చి కుటుంబాన్ని పాడు చేస్తాడు. దేవుని చిత్తము కుటుంబము ఐక్యంగా ఉండాలి. భార్యాభర్తలు ఒకే స్థలంలో వీలైనంత వరకు ఉండడానికి ప్రయత్నించాలి. అలా ఉంటే తప్ప సాతానుకు మనం స్థలం ఇస్తున్నామని కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నదనమాట. మన పితరులు
వారి జీవితాన్నంతా చూడండి. ఎందుకు అట్లా వాళ్ళకి కలగలేదంటే ఎప్పుడు వాళ్ళు ఒక స్థలంలోనే ఉండేవాళ్ళనమాట. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఒకరోజు కూడా ఒకరిని వదులుకొని ఒకరు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఈరోజు ఎలా ఉందంటే ఎక్కడైనా ఎవరైనా విడిచి ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండడానికి తయారుగా ఉన్నారు. అలా ఉండడం వల్లనే వాళ్ళలో ఉన్న ప్రేమ తక్కువైపోయి, లోక స్నేహము లోపలికొచ్చి సాతాను వారిని శోధించి படத்தோசேస్తున్నాడు. நம்மளுடைய முற்பிதாக்களை பாருங்க. அவங்கலாம் வந்து ஒரே இடத்துல இருந்தாங்க. ஒருவரை ஒருவர் நேசிச்சாங்க. ஒரு நாள் கூட ஒருத்தர் ஒருத்தர் விட்டுட்டு பிரிஞ்சிருக்க அவங்களுக்கு மனம் இல்லை. ஆகையால் அவங்களுடைய அவங்களுடைய திருமணங்கள் காக்கப்பட்டது. அவங்களுடைய வாழ்க்கை ஆசீர்வாதமாக இருந்தது. ஆனா இன்றைக்கு அப்படி கிடையாது. இன்றைக்கு இருக்கிற கலாச்சாரத்துல, இன்றைக்கு இருக்கிற பழக்கவழக்கங்கள்ல ஒருவரை விட்டு விட்டு பிரிஞ்சு వాழுகிறாங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకునే మనము భార్యాభర్తలుగా అటువంటి ఒక స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచుంటే, వీలైనంత వరకు భార్యలారా మీ భర్తలతో ఉండండి, భర్తలారా మీ భార్యలతో ఉండండి. వారిని విడిచిపెట్టి దూరమై పోకండి. முடிந்த அளவுக்கு திருமணமானவங்க கணவன் மனைவியோட, மனைவி கணவனோட, பிள்ளைகள் எல்லாம் ஒரே இடத்துல இருக்கும்போது தான் அந்த కుటుంబం வந்து పాదుగాకపடும். ఇంకొక వాక్యం కూడా మనకు చెప్పబడుతుంది. ఈ విషయంలో మనం చూసినప్పుడు 1 పేతురు 3 అధ్యాయము 7 వాక్యము. 1 పేతురు 3 అధికారం 7வது వசనం. భార్య భర్తలకు ఉన్న సత్సంబంధము చెడిపోతే మీ ప్రార్థనలు దేవుడు వినిపించుకోడు. ஒரு கணவனுக்கும் மனைவிக்கும் இருக்கிற ஒரு உறவு, அதுல வந்து ஒரு மன்னிக்க முடியாத தன்மை, கசப்பெல்லாம் வந்துருச்சுன்னா, உங்களுடைய ஜெபங்கள் கேட்கப்படாதாம். ఏక శరీరం గనుక ఇద్దరు ఒకరితో ఒకరు శాంతి సమాధానంతో లేకుండా ప్రార్థన చేసుకుంటే, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. అది ఒక అడ్డుగోడ అని కూడా దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. அவங்க 2 பேரும் ஒரே சரீரமா இருக்கிறனால, இவர்கள் பிரிவினை உள்ளவர்களாக ஒருத்தரை ஒருத்தர் பகைத்து, మనస్తాపపட்டு, பேசிக்கொள்ளாம இருந்து, ఆండవర్‌కిட்ட பேసినా ఆండవర్ அந்த జెబత కేక మాటారు. ఒక సహోదరుడు నీకు విరోధంగా వాని మనస్సులో బాధ ఉంటే నీ యొక్క బలిని, నీ యొక్క గిఫ్ట్ నువ్వు తీసుకొచ్చే బహుమతిని అక్కడ విడిచిపెట్టి, మొదట వాని వద్ద వెళ్లి నువ్వు సమాధానము నొందు. ఆ తర్వాత వచ్చి నీ కానుకలను అర్పించు అని దేవుని వాక్యం చెప్పిన యెడల, మరి ఎంత ఎక్కువగా ఒక భార్యగా, భర్తగా ఉన్నవారు వారిలో సంతోషము, వారిలో ఒక మంచి సంబంధం లేకుండా దేవునితో ఎలా సంబంధం ఉంచుకోగలరు? ஒரு சகோதரனிடத்திலே நாம வந்து அவர் நமக்கு விரோதமாக ஏதாவது செஞ்சிருந்தா கூட நம்ம தான் முதல்ல போய் ஒப்புரவாகிட்டு அதுக்கு பிறகுதான் நம்மளுடைய காணிக்கையை ஒப்பு கொடுக்கணும் என்று சொல்லியிருக்கும்போது, ஒரு குடும்பத்துல தேவன் இணைத்த ஒரே சரீரமாக இருக்கிறவர்கள் இன்னும் எவ்வளவு அதிகமாக இருக்கணும் என்றது நீங்க గమనించి పారుంగ. భక్తి చేస్తున్న వారలారా, మీరు చేసే భక్తికి ముందు మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉన్నారా? దేవుని యొద్దకు ప్రార్థించుకోకముందు మీ పక్కనున్నోళ్ళతో మాట్లాడుతున్నారా అసలు? అక్కడ ఉన్నోళ్ళతో మాట్లాడండి. ఆ తరువాత దేవునితో మాట్లాడొచ్చు. కనబడే నీ సహోదరుడిని చూసి నువ్వు ప్రేమించకపోతే, కనబడని దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావని కూడా బైబిల్ అస్సలు ఇది అసాధ్యము అని మనకు ఒక స్టాంప్ కొట్టేస్తుందన్నమాట. காண்கிற உன்னுடைய சகோதரனை நீ நேசிக்க முடியாவிட்டால், காணப்படாத தேவனோடு நீ பேசவே முடியாது, நேசிக்கவே முடியாது என்று ముద్ర పోட்டு நமக்கு కుడుకుறது. కుటుంబాన్ని పాడు చేయడానికి సాతాను వస్తున్నాడు. ప్రార్థన చేసి మీ యొక్క వివాహాన్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని కాపాడుకోండి. కాపాడుకోకపోతే రేపొద్దున దాడి చాలా భయంకరంగా సాతాను తెచ్చి కుటుంబాలను పాడు చేసి, అల్లకల్లోలం చేసి అటువంటి స్థితిలో తోసేస్తాడు. ఎందరో అలా పడిపోయారు. కుటుంబాలు పడిపోయాయి. సాతాను పాడు చేసేసాడు. உங்களுடைய திருமணத்தையும், உங்களுடைய குடும்பத்தையும் நீங்க பாதுகாத்துக் கொள்ளுங்கோ. இல்லாவிட்டால் பிசாசு யுத்தம் செய்து அவைகளை தள்ளிவிடுவான். எத்தனையோ குடும்பங்களை தள்ளி போட்டுட்டான். எத்தனையோ குடும்பங்கள் பிரிந்து போனது. யார் కారణం? దేవుని கிடையாது, పిశాసు தான். మూడో భాగము సాతాను ఎక్కడ దాడి చేస్తున్నాడంటే సంఘం మీద దాడి చేస్తున్నాడు. ఆత్మీయమైన సంఘము అని చెప్పుకునే సంఘాల మీద దాడి చేస్తున్నాడు. ఎటువంటి దాడి? 1 తిమోతి 4 అధ్యాయము 1 వాక్యాన్ని చూసినట్లా సాతాను బోధనలు, ముఖ్యంగా అబద్ధ బోధనలు తీసుకొచ్చి డాక్ట్రిన్ ఆఫ్ డీమన్స్. నువ్వు మాంసాహారం తినకూడదు.
చివరి దినాల్లో కొన్ని అబద్ధమైన బోధనలు వస్తాయని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. 1 తిమోతి 4 అధ్యాయంలో. ఏం బోధన అంటే, మాంసాహారము తినడము పాపము అని బోధించేవారు వస్తారు. கடைசி நாட்கள்ல சபையை பிசாசு கெடுக்கும்படியாக துர்ப்போதனையை கொண்டு வந்து அவன் பேசுவான். முக்கியமாக நீங்க வந்து நான்வெஜ் சாப்பிடக்கூடாது. அது பாவம். அதெல்லாம் உயிர் கொல்லக்கூடாது. பாவம். అది வந்து పిశాసోడియ బోధన. ఈరోజు చూడండి అనేక మతాల్లో, అనేక విశ్వాసాలు మొట్టమొదటిగా వాళ్ళు నేర్పించేదేంటంటే, నువ్వు వచ్చి ఆకుకూరలే తినాలి. మాంసాహారం తింటే అది నీ శరీరానికి మంచిది కాదు అన్న ఒక మైండ్‌సెట్. వెజిటేరియన్ మైండ్‌సెట్. ఇప్పుడొచ్చి వీగన్ మైండ్‌సెట్ అన్నమాట. వీగన్ అంటే గుడ్డు కూడా తీసుకోరు, పాలు కూడా తీసుకోరు. అటువంటి ఒక మైండ్‌సెట్ ఇదే ఆరోగ్యవంతమైనది అన్నట్లు మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇది సాతాను యొక్క బోధన అని దేవుని వాక్యం చెప్తుంది. இன்னைக்கு பாருங்க அநேக மதங்கள்லயும், அநேக பழக்கங்கள்லயும் அவங்க முதல்ல சொல்றது, நீங்க வந்து நான் வெஜிடேரியனை விட்டுறணும். எந்த ஒரு மாംസാഹാரத்தை சாப்பிடக்கூடாது. நீங்க வந்து ஆ கீரை, பழம் இத தான் சாப்பிடணும் என்று சொல்லி, இனி வீகன் என்று கூட வந்திருக்குது. வீகன்னா அவங்க வந்து முட்டையும் சாப்பிட மாட்டாங்க. அ பாலுக்கு சம்பந்தப்பட்ட காரியங்கள் கூட சாப்பிடாம వెజిటేరియన్ தான் சாப்பிடுவாங்க. ఇది పిశాసుடைய బోధనే. రెండవది దేవుని వాక్యం చెప్తుంది. వివాహం చేసుకోకూడదు అని బోధించే బోధనలు వస్తాయంట. అది ఆల్రెడీ వచ్చింది. రోమన్ క్యాథలిక్ చర్చ్‌లో నువ్వు ఒక దేవుని సేవకుడుగా ఉండాలంటే, ఒక వ్యక్తి వివాహం చేసుకోకూడదు. సేవకు వచ్చిన వాళ్ళంతా కూడా వివాహం చేసుకొని నన్ సిస్టర్స్ గానే ఉండాలి. ఫాదర్స్ గానే ఉండాలి. అది దేవునికి విరుద్ధమైన ఒక బోధన. సాతాను యొక్క బోధన. పెంతెకోస్తు సంఘాల్లో కూడా వచ్చిందనమాట. రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ది పెంతెకోస్తు మిషన్‌లో వచ్చి అటువంటి బోధనలు కల్పించి ఈరోజు అనేక జీవితాన్ని పాడు చేసేస్తున్నారనమాట. దానివల్ల దేవుని నామము బహుగా దూషింపబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వివాహం చేసుకోవడం, చేసుకోకుండడం దేవుని పిలుపు. అందరూ అలాగుండాలంటే కుదరదు. అలా ఉంటే వాళ్ళు తప్పులో పడిపోయి, వ్యభిచారములో పడిపోయి, మరి ఎన్ని న్యూసెస్ మనకొస్తున్నాయి. ఈరోజు యూట్యూబ్ వచ్చినప్పుడు ఎన్ని పాస్టర్స్ గురించి, ఎన్ని ఫాదర్స్ గురించి, నన్స్ గురించి వస్తున్నాయంటే, వాళ్ళు దేవుని మాటకు లోబడకుండా సాతాను బోధలకు లొంగిపోవడం వల్ల అటువంటి దారుణమైన పరిస్థితుల్లో పడిపోయారు. గనక ఎవరు కూడా వీరు వివాహం చేసుకోకూడదు అని బోధించడానికి ఏ హక్కు మనకు లేదు. దేవుడు మంచిది అని పిలువబడిన దాన్ని మనం వచ్చి చెడు అని చెప్పడము చాలా పొరపాటు. దేవుని కంటి చూపులో వివాహం అన్నది పరిశుద్ధమైనది. అతి పరిశుద్ధమైన ఒక సంబంధము. பாருங்க ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது கடைசி காலத்துல பிசாசின் போதனையில வந்து திருமணம் செய்து கொள்ளக்கூடாது என்கிற ஒரு போதனையை அவர்கள் கொண்டு வருவாங்க. எங்க கொண்டு வருவாங்க? சபையில் தான் கொண்டு வருவாங்க. ரோமன் கத்தோலிக்க சபை தான் முதலாக ஒரு 4வது நூற்றாண்டிலிருந்து 3வது நூற்றாண்டிலிருந்து அகஸ்டின் ஆஃப் ஹிப்போ அவர் வந்தாரு. அவருடைய நூற்றாண்டுல இருந்து அது வந்து ஒரு அவங்க வந்து கட்டளையா வச்சுட்டாங்க. ஒரு ஊழியம் செய்ய வரணும்னு நினைச்சீங்கன்னா, நீ வந்து கல்யாணம் பண்ணக்கூடாது. எல்லாத்தையும் விட்டுட்டு வரணும். ஆனா எல்லாருக்கும் அந்த மாரி அழைப்பு இருக்குதான்னா, இல்ல. அவனுடைய வசனம் சொல்லுது. சிலருக்கு அப்படிப்பட்ட அழைப்பு இருக்குது. ஆனா எல்லாருக்கும் அப்படி கிடையாது. எல்லோரையும் அப்படி நிர்பந்தம் செய்கிறனால, இந்த அ இந்த வார்த்தைகள் பெந்தோகஸ்தே சபைகளுக்குள்ள கூட வந்துருச்சு. இந்த பெந்தகோஸ்ட் மிஷன் என்கிற அந்த ஊழியத்தை ஆரம்பிச்ச நபரே திருமணம் செஞ்சவர் தான். ஆனா, அங்க ஒரு பாஸ்டரு அவர் வந்து கேத்தலிக் ஃபாதர்ல இருந்து உள்ள வந்து, அதே போதனைய கொண்டு வந்து, இவர்கள் மேல அந்த சுமையை வைத்து, அநேகருடைய வாழ்க்கையை நாசப்படுத்துகிறது மாத்திரமில்ல, அவங்களுடைய வாழ்க்கையில அவர்கள் விபச்சாரத்திலும், வேசித்தனத்திலும் விழுந்து, பல நியூஸ நம்ம பார்க்கிறோம். இந்த நன் சிஸ்டர் இப்படி, இந்த ஃபாதர் இப்படின்னு சொல்லி. காரணம் என்ன? పిశాసిన్ బోధనలకు அவங்க ఒప్పు கொடுத்ததுனால அவங்க విழுந்து పోగరதாக இருக்கிறது. దేవుని పిలుపు లేకుండా తన సొంత బలముతో అలా చేయాలనుకున్న వాళ్ళు తప్పుడైన అలవాట్లకు, జీవితానికి లొంగిపోతారని కూడా నేర్చుకోవాలి. ஆண்டவருடைய அழைப்பு இல்லாம அவங்களுடைய சொந்த சித்தத்தில செய்தா இப்படிப்பட்ட காரியங்கள விழுந்து விடுவாங்க என்று எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి బోధనలకు మనం పడిపోకుండా మన సంఘాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మనము అపోస్తల కార్యము 17 అధ్యాయము 11 వాక్యములు చెప్పబడినట్లు పౌలు సైలసు వెళ్లి ఒక స్థలములో బోధించినప్పటికీ బెరీయులు అన్న ఒక గుంపు జనాంగము వాళ్ళేం చేశారంటే పౌలు సైలసు చెప్పిన వాటిని అద్భుతాలను చూసి నమ్మలేదంట. వాక్యాన్ని తీసుకొని వాక్యములో ఇలా రాయబడిందా లేదా అని పాత నిబంధనను వాళ్ళు చూశాక వీళ్ళు చెప్పిన మాటలు వాక్యములో ఉందని తెలుసుకున్నాక యేసులో నమ్మారంట. చూడండి. బేరీయుల్లాగా మీరు కూడా బుద్ధి కలిగిన వారుగా ఉండండి. ఎవరు చెప్పిన మాట వినకండి. నేను చెప్పిన మాట వినొద్దు. ఏ ఒక్క సేవకుడు, ఏ ఒక్క పరిచర్లు చెప్పిన మాటను వినకండి.
మనకు దేవుడు స్వబుద్ధినిచ్చాడు. వాక్యాన్నిచ్చాడు. ఆ వాక్యాన్ని తీసుకొని వారు చెప్పుతున్నది వాక్యముతో ఎంత వరకు కరెక్ట్‌గా ఉందని చూడండి. అలా లేకపోతే వారు చెప్పిన మాటలు విడిచిపెట్టి వాక్యం, వాక్యం మీద మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. பாருங்க அப்போஸ்தலர் 17வது அதிகாரம் 11வது வசனம் சொல்லுகிறது. பவுலும் சைலசும் வந்து போதனைகளை செய்து கிறிஸ்துவை சொன்னாலும் வேரியர்கள் வந்து அதை நம்பவில்லை. அவர்கள் வேதத்திலே இந்த காரியங்கள் எழுதப்பட்டிருக்கிறதா என்று எடுத்து வாசித்து தெரிந்து கொண்டு அதற்கு பிறகுதான் நம்பினார்கள். ஆண்டவர் சொல்லுகிறார், அவர்களைப் போல நீங்களும் இருங்கள். யாரு சொன்னாலும் நம்பாதீங்க. எவ்வளவு பெரிய ஊழியக்காரர் சொன்னா நம்பாதீங்க. நான் சொல்லுகிறத நம்பாதீங்க. அது சரியா இருக்குதா இல்லையா? வேதத்தை எடுத்து நீங்க உங்களுடைய ஞானத்தை உபயோகித்து படியுங்க. ఇలావిటాల్ நாம் వంచికపట్టురువు இந்த కడేసి నాட்కళ్ళ. ఈ చివరి దినాల్లో అనేకులు నేనే క్రీస్తు, నేనే ప్రవక్త, నేనే ఇది, అది అని చెప్పుకొని వచ్చేవారు. ప్రజలను అద్భుత క్రియలు చేసి లాక్కెళ్ళిపోయేవారు అనేకులు వస్తారని ప్రభు చెప్పాడు. జరుగుతుంది. ఇంకా మరింత ఎక్కువగా జరగనే ఉన్న ఈ సమయంలో మనము బైబిల్ చదువుకోకపోతే, వాక్యాన్ని నమ్మకపోతే, మనుషులు చెప్పే ఇటువంటి బోధనలో పడి మన జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. ஆண்டவராக இயேசு சொன்னார், கடைசி நாட்கள்ல அநேகர் கள்ள தீர்க்கதரிசிகள், கள்ள கிறிஸ்துகள் வந்து நானே இயேசு, நானே கர்த்தர் என்று சொல்லி ஏமாற்றுவார்கள். பெரிய அற்புத அடையாளங்களை செய்வார்கள். நம்பி விடாதீர்கள். நான் உங்களுக்கு எச்சரிக்கை செய்கிறேன். என் వசనத்தில் ఆధారపట్టి நீங்கள் నిலைத்திருங்கள் என்று சொல்லியிருக்கிறார். చివరిగా నాలుగోది సాతాను దేశాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. సమాజాన్ని సమాజాన్ని దేశాన్ని పాడు చేయడానికి వస్తున్నాడన్నమాట. దానియేలు 10వ అధ్యాయం చదువుకుంటే దేశాల మీద ఎలా దేవుని ఆత్మ మరి సాతాను క్రియ చేస్తుంటాడో అన్న కార్యం కూడా రాయబడి ఉంది. தானியேல் 10 அதிகாரத்துல பார்க்கும்போது தேசத்தின் மேல் பிசாசும் தேவனும் ఆవిகளுடைய క్రియలు எப்படி இருக்கும் என்று కూడా எழுதப்பட்டு கொண்டிருக்கிறது. ఈరోజు దేశాన్ని చూడండి ఎలా ఉంది పరిస్థితి. హత్యలు జరుగుతున్నాయి. అన్యాయం జరుగుతుంది. చంపబడుతున్నారు. అనేకమైన దోషణమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతుందంటే సాతాను మరింత ఎక్కువగా తన సమయము తక్కువగా ఉందని గమనించడం ద్వారా ప్రజల మీద దేశాన్ని పాడు చేస్తూ ఎలా పాడు చేసేసాడంటే ఈరోజు పొగ తాగడం తప్పు లేదు. ఎవరన్నా తాగితే వారి ఇష్టం అది. మనము ఏం చెప్పకూడదు. இன்னைக்கு எப்படி நம்மளுடைய நாடு தயாரா இருக்குன்னா, அவன் வந்து சிகரெட் பிடிச்சானா யாரும் எதுவும் சொல்லக்கூடாது. அவனுடைய விருப்பம் அது. அவன் பிடிக்கலாம். తాగడం తప్పు కాదు. తప్పు అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు తప్పు లేదంటున్నారు. క్రైస్తవులు కూడా తాగుతున్నారు. సేవకులు కూడా తాగుతున్నారు. సోషల్ డ్రింకర్ అన్నమాట అది. కొద్దిగా తీసుకుంటాం. లైట్‌గా తీసుకుంటాం బ్రదర్ తప్పులేదు. అక్కడ వాక్యం ఏం రాయబడిందంటే మరి కొందరు థియాలజియన్స్ వేద పండితులు కూడా ఇలా రాస్తున్నారు. డ్రంకర్డ్స్ అంటే తాగుబోతులు పరలోకానికి వెళ్లరు అని చెప్పబడింది కానీ, తాగేవాళ్ళు వెళ్లరని చెప్పబడలే కదా! తాగుబోతులంటే ఎవరు? బానిసత్వంలో వెళ్ళిపోయినారు. రోజు తాగాలనుకున్నారు. అలా కాదండి నేను నెలకొకసారి ఒక పార్టీలో కొద్దిగా వైన్ తీసుకుంటాను. కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటాను. లిమిట్‌గా తీసుకుంటాను. నేను తాగుబోతులాగా తాగి నా మనస్సుని నేను కోల్పోను. నేను అదుపులో ఉంటాను అని కూడా కొందరు నిర్ధారించుకొని తాగుతున్నారన్నమాట. பாருங்க குடிக்கிறவங்க வந்து குடிக்காரர்கள் தான் போ மாட்டாங்க என்று சொல்லியிருக்குன்னு சொல்லி சில வேத ஞானிகள் கூட சொல்றாங்க. நான் வந்து குடிக்காரன் கிடையாது. அப்பப்போ லைட்டா எடுத்துக்கிறேன். கொஞ்சம் மாத்திரம் குடிக்கிறேன். அப்படி என்று சொல்லி நினைத்துக் கொள்ளுகிறாங்க. అదే విధంగా సినిమాలు చూడడము, సీరియల్స్ చూడడము, కొరియన్ డ్రామాస్ అంటే ఇప్పుడు అవి వచ్చాయి. అవన్నీ కూడా చూస్తున్నారు క్రైస్తవులు. అడిగితే అక్కడ అనేక మంచి విషయాలున్నాయి. అసలు సమాజంలో ఏం జరుగుతుందో ఒక అవగాహన కలగాలంటే ఇవన్నీ చూడాలి బ్రదర్. చూడకపోతే అసలు మనకు తెలియదు గనుక చూడడం తప్పులేదు. మంచి మనం చూడాలి. చెడు వదిలేసేయాలి. అటువంటి ఒక మనోభావంతో ఈరోజు చేస్తున్నారు. அநேகர் வந்து இப்போ வந்து கொரியன் டிராமாஸ், நாடகங்கள், சினிமா, சீரியல் இதெல்லாம் பார்த்துக்கிட்டு இருக்காங்க. பார்த்தா அவங்க சொல்றாங்க, உலகத்துல நடக்கிற 4 காரியத்த நாம் தெரிந்து கொள்ள வேண்டும்னா, இதெல்லாம் நம்ம பார்க்கணும். பார்த்துட்டு நல்லத మాత్రం எடுத்துக்கணும், கெட்டத நம்ம విட்டுறணும். దేశంలో ఇప్పుడొచ్చి న్యాయం అంటూ లేదు, నీతి అంటూ లేదు, భక్తి అంటూ లేదు. వారికి వచ్చిన మనస్సుకు నచ్చిన విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారన్నమాట. இன்னைக்கு நம்மளுடைய நாட்டுல பார்த்தா, உலகம் எல்லாம் கூட பார்த்தா அவங்க ఇష్టத்துக்கு வந்தது పోల வாழ்ந்து கொண்டிருக்கிறாங்க. పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. నీకు నచ్చితే ఎవరితో ఉండాలంటే వారితో నువ్వు సంసారం చేసుకో. ఉన్నంత కాలం బ్రతకొచ్చు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆ తర్వాత వద్దనుకున్నావా మానుకొని మరొకరిని చూడు, మరొకరిని చూడు, మరొకరిని చూడు. అలాగే ఈరోజు ట్రెండింగ్ అన్నమాట. వచ్చి అతిశయపడుతున్నారు. ఇందరితో నువ్వు ఉన్నావా? ఇంతమందితో నువ్వు
సంబంధం ఉంచుకున్నావు చాలా గ్రేట్ అన్నట్లు కూడా చెప్పుకునే దారుణమైన సిగ్గుచేటైన కార్యాన్ని ఈరోజు వచ్చి గొప్పగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారనమాట. ధైర్యంగా చెప్పుకుంటున్నారు. సంతోషంగా చెప్పుకుంటున్నారు. அటువంటి సమయంలో మనం జీవిస్తున్నాం. விவாகம்லாம் செஞ்சா திருமணம்லாம் செஞ்சா டைவர்ஸ்லாம் ரொம்ப கஷ்டம். அதனால என்ன செய்றாங்க, அப்படியே ஒவ்வொருத்தரும் அப்படியே லிவிங் ரிலேஷன்ஷிப். பிடிச்சிச்சா ஒரு ஆணுக்கும், பெண்ணுக்கும் அவங்க ஒரு வீடு எடுத்துக்கிட்டு அவங்க కుటుంబమా வாழ்றது. ఈరోజు కాలేజీలు చదువుకుంటున్న వాళ్ళు కూడా కుటుంబాలుగా జీవిస్తున్నారన్నమాట. ఆ 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎక్కడో ఉండి జీవిస్తున్నారు. అంతా చేసినాక చివరిగా ఒకరిని பெళ్లి చేసుకుంటే டைவர்ஸ் అయిపోతుంది. అవ్వకుండా ఎలా ఉంటుంది? இப்படி திருமணத்துக்கு முன்பாகவே அவங்களுடைய சரீரத்தையும், அவங்களுடைய மனதையெல்லாம் கெடுத்துக்கிட்டு, இஷ்டம் வந்தது போல வாழ்ந்து, அதுக்கு பிறகு அவங்க திருமணம் செஞ்சு கொண்டு, அந்த திருமணம் நிக்குமா? இதெல்லாம் அழிஞ்சு போகும். அதெல்லாம் உடைஞ்சு போகும். பிரிவினை నిశ్చయమా వందువిడం. ప్రియులారా, సాతాను ప్రపంచం మీద మరింత ఎక్కువగా దాడి చేస్తున్నారు. అబార్షన్స్ పిల్లలను చంపేస్తున్నారు. తల్లిదండ్రులు కడుపునే సమాధిగా చేసేస్తున్నారనమాట. వద్దు అనుకోవడం వల్ల మనకిప్పుడు ఈ బిడ్డ వద్దంటే ఎళ్ళిపోయి డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుంటే అబార్షన్. ఆ ఆత్మలంతా కూడా పరలోకంలో ఏడుస్తున్నాయి. ప్రభువా మాకు న్యాయం చెయ్యి. మాకు అసలు భూమి మీద జీవించడానికి మాకొక అవకాశం లేకుండా చేసేశారు. వారి మీద మీ యొక్క తీర్పు రావాలని కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. பிள்ளைகளே பயத்திலே அவங்கள வந்து கல்லறையாக மாற்றி கொன்று விடுகிறாங்க. அபார்ஷன் செய்கிறாங்க. அது ஒரு குற்றம். அது கொலை. அதை செய்கிறதுனால அந்த பிள்ளைகளுடைய ஆத்துமால்லாம் பரலோகத்துல போய் நின்று கொண்டு இன்றைக்கு அழுது கொண்டிருக்குது. ஆண்டவரே எங்களுக்கு న్యాయం செய்யுங்க. ఎங்களுடைய రక్తం సిందపట్టது. ఎన్ని జరుగుతున్నాయని మీరు ఒక్కసారి గూగుల్‌లో కొట్టి చూడండి. ఒక సంవత్సరానికి ఎన్ని అబార్షన్స్ ఇండియాలో జరుగుతుంది. లక్షల్లో, కోట్లలో ఉంటుంది. తెలిసినవి తెలియక మరింత ఎక్కువ. தெரிந்து எத்தனையோ லட்சக்கணக்கான பிள்ளைகள் ஒவ்வொரு வருடமும் கொல்லப்படுகிறாங்க. ஒவ்வொரு நாளும் கொல்லப்படுகிறாங்க. தெரியாம కణకెడుకపడాదవங்க இன்னும் அதிகமாக இருக்கிறாங்க. ఇవన్నీ చేస్తుంది ఎవరు? దేవుడు కాదు. మనుషులు చేస్తున్న మనిషి వెనుక చేసేది ఈ సాతాను ஆத்மீயమైన போராட்டம் చేసి వాళ్ళని படதோசேస్తున్నాడు. இவைகளெல்லாம் செய்கிறது யார்? ஆண்டவர் நிச்சயமா கிடையாது. பிசாசு. அவன் வந்து மனுஷர்களை ஊக்குவித்து மனுஷர்களுக்குள்ளாக மாற்றத்தை உண்டாக்குறான். వ్యక్తిగతంగా సాతాను మనం జయించకపోతే కుటుంబంలో జయించలేము. కుటుంబంలో జయించకపోతే సంఘంలో జయించలేము. సంఘంలో జయించకపోతే సమాజంలో, సమాజంలో జయించకపోతే ప్రపంచవ్యాప్తంగా దేశంలో కూడా పడిపోయే స్థితి అనేది నిశ్చయంగా కలుగుతుంది. பாருங்க தனிப்பட்ட வாழ்க்கையில சாத்தான் நம்மளோடு போராடும்போது இங்க ஜெயம் எடுக்காவிட்டால் குடும்பத்துல ஜெயம் இருக்காது. குடும்பத்துல ஜெயம் இல்லாவிட்டால் நம்மளுடைய சபையில தோல்வி. சபையில தோல்வி என்றால் சமுதாயத்துல தோல்வி. சமுதாயத்துல தோல்வி வந்தால் தேசத்துல தோல்வி. தேசங்கள்ல தோல்வி வந்தால் முழு ఉలగத்திலும் తోల్వి நடக்கும். మరి ముఖ్యంగా మనము క్రైస్తవుల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మీ జీవితం, నాకు జీవితం గురించి మాట్లాడుకుంటాం. మన జీవితంలో మన మీద సాతాను ఎదురు తిరిగి పోరాడుతుంటే మనము గెలవగలుగుతున్నామా? యేసుక్రీస్తు ద్వారా இன்றைக்கு நாம் வந்து கிறிஸ்தவர்களாக நம்மை குறித்து பேசுகிறோம். உங்களை குறித்தும், என்னை குறித்தும் பிசாசு நம்ம மேல யுத்தம் செய்யும்போது நாம் அதை ఎదుర్த்து పోరాட நம்மனால முடிகிறதா? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు గంట సేపైనా నాతో పాటు ఏకీభవించి ప్రార్థించినట్ల శోధన నుంచి తప్పించుకుంటారు. ஆண்டவராக இயேசு சொன்னார், என்னோடு நீங்கள் இணைந்து 1 மணி நேரம் ஜெபித்தீங்க என்றால் இந்த சோதனையிலிருந்து நீங்க తప్పించుకొள்வீங்க. ప్రార్థన ఒకటే శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గము. ప్రార్థన ఒక్కటే సాతాను చేతిలో మనము చిక్కుకోకుండా ఉండడానికి వారి మీద విజయము సాధించడానికి ప్రార్థన వాక్యమే మూల కారణంగా ఉంటుంది. இன்னைக்கு பாருங்க பிசாசை எதிர்க்கவும் பிசாசை ஜெயிக்கவும் ஜெபமும் வேத வசனம் தான் அது ஒரு ముఖ్యமான కారణమా இருக்கிறது. ప్రియులారా మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. మన జీవితంలో ఎంతో ఎన్నో కార్యాలు సాతాను ఇంతవరకు చేసేసి ఉండొచ్చు. ఎన్నో కార్యాలు మనం కోల్పోయి ఉండొచ్చు. మన జీవితంలో పాపము, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం పాడైపోయి ఉండొచ్చు, వ్యాధులు వచ్చేసి ఉండొచ్చు. కానీ ఇట్స్ నాట్ ఓవర్. యూ கேன் ஃபைட் பேக் நவ். நம்மளுடைய வாழ்க்கையை பிசாசு எவ்வளோ அழிச்சிருக்கலாம். தனிப்பட்ட விதத்துல நம்மளுடைய பரிசுத்தத்தை அழிச்சிருக்கலாம். நம்மளோட பாவத்துக்குள்ள தள்ளி இருக்கலாம். வியாதியை கொண்டு வந்திருக்கலாம். குடும்பத்துல பிரிவினைகளை கொண்டு வந்திருக்கலாம். போராட்டங்களை கொண்டு வந்திருக்கலாம். ஆனா முடியல. இன்னும் இருக்கு. போராட்டம் இருக்கு. முழு யுத்தம் முடியல. எழுந்து இப்ப పోరాడిனால் நமக்கு జయం கொடுக்க దేవుని ఆయత్తమా இருக்கிறார். ఇంతవరకు మనం సోలిపోయామని పడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకనూ ఉంది. ఈ జీవితం ఉన్నంత వరకు మన పోరాటం ఉంది గనుక లేచి పోరాడుదాం, విజయాన్ని పొందుకుందాం.
நாம் எழுந்து போராடுவோம். நம்மளுடைய வாழ்க்கையிலே வெற்றியை பெற்றுக்கொள்வோம். దేవుడు ఈ వాక్యాలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. కర్తరి వచనములు ఆశీర్వదింపారాக. జెబిపోం.